నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ల పరిస్థితి ఎట్లుందో అవపడుతుందా? బస్టాండ్ లోపలికి పోయి బస్సు ఎక్కాలంటే మోకాల లోతు నీళ్ళకి వెళ్ళి నడుచుకుంటా ఈడ్చుకుంటా పోవాల్సి వస్తుంది. గిట్లా ఈతొచ్చిన వాళ్ళకైతే అలకటి పని అవుతుంది, కానీ నడుచుకుంటూ పోవాలంటే గిట్లుంటుంది పరిస్థితి. బస్సులాగే ప్లాట్ఫారాలు అయితే నీళ్ళలో మునిగే పోయినాయి మొత్తం. ఏడ రాళ్ళున్నాయో, ఏడ రప్పలున్నాయో, ఏడ గుంతలున్నాయో తెలియక కాళ్ళతోటి పునుక్కుంటా మెల్లిగా నడుచుకుంటా పోతున్నారు బస్సులు ఎక్కేటోళ్ళంతా. మొన్నటి సంది పాత ఆదిలాబాద్ అంతటా వానలు దంచి కొడుతున్నాయి కదా. అయితే పడ్డ వాన నీళ్ళు పడ్డట్టు పోయే పరిస్థితి లేక బస్టాండ్ అంతా కుట్టలేక మారిపోయేదట. మళ్ళీ ఈ నిర్మల్ బస్టాండ్ కూడా మెయిన్ రోడ్ లెవెల్ కంటే కిందికే ఉందట. ఇక వాన నీళ్ళని బస్టాండ్లకు వచ్చుడుతోటి గిట్లుంది పరిస్థితి. ఇంకా జర గట్టిగా దంచి కొట్టిందంటే బస్టాండ్లకు పోవాలంటే స్విమ్మింగ్ సూట్లు దొడుక్కొని ఈత కొట్టుకుంటూ పోయే బస్సు ఎక్కాలనేమో. ఇక ఇట్లయితే బస్సులు కూడా నీళ్ళలో మునిగి నడవకుండా అవుతాయి. కాబట్టి ఆల్ ఇన్ వన్ లెక్క రోడ్ల మీద నీళ్ళల్లో గాలి తిరిగేటట్టు ఆ బస్సులు తయారు చేపిస్తే బాగుండు. ఆర్టీసీ వాళ్ళు కూడా వాతావరణాన్ని, వాన నీళ్ళ లోతులను బట్టి ఎట్లా కావాలంటే అట్లా పోవచ్చు మంచిగా అని కారెడ్డాలు ఆడుతున్నారట. నిర్మల్ బస్టాండ్లో నిలబడ్డ వాన నీళ్ళ మడుగులను చూసి ముక్కిరుస్తున్న పబ్లిక్ అంతా ఎన్నడూ చూడనట్టు.